హాయ్ అండి. నేను విజయ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఎండు మాంసము, ములక్కాడలు కలిపి కర్రీ చేస్తున్నానండి. దీన్ని వట్టి తునకలని కూడా అంటారు. ఈ ఎండు మాంసంతో మనం రకరకాలుగా చేసుకోవచ్చండి కర్రీని. వట్టిగా ఎగురుగా వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే 2 స్పూన్లు ధనియాలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక స్పూను గసగసాలండి, 2 యాలకులు, అలాగే కొంచెం చెక్క అండి, 2 లవంగాలు, కొంచెం మెంతులు, అలాగే మిరియాలు కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఒక 10 వరకు వేసానండి. ఇవన్నీ కలిపి పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత ఆవాలు వేస్తున్నానండి, ఒక పావు స్పూను. అవి బాగా పేలాలి. పేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిగొంద, ఒక 4 పచ్చిమిర్చి, ఇవన్నీ కలిపి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడే. ఇవన్నీ కలిపి ఫ్రై చేసి దోరగా ఫ్రై అయితే సరిపోద్ది, మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇది ఫ్రై అవుతూ ఉండగా ఒక 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, పసుపు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం ముందుగా వట్టి తునకల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో వేసి కడిగినా పర్వాలేదు, లేదంటే ముందే మనం ఒక పావు గంట కానీ అరగంట కానీ వాటర్లో నానబెడితే కొంచెం మెత్తబడతాయి. కుక్కర్లో వండుతున్నాం కాబట్టి నానబెట్టవలసిన పని కూడా ఉండదండి. బాగా కడగాలి. కడుక్కుని ఒక 2-3 సార్లు బాగా ఇదిలించి కడుక్కుంటే డస్ట్ ఏమన్నా ఉంటే పోద్ది. ఇప్పుడు ఈ వట్టి తునకల్ని ఇందులో వేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఆయిల్లో. మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయితే సరిపోద్దండి. ములక్కాడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మటన్లో కానీ పచ్చి మాంసంలో కూడా ములక్కాడలు చాలా బాగుంటాయి టేస్టీగా. 2 టమాటాలు కట్ చేశాను. ఈ టమాటా కూడా వేసి ఇప్పుడు కర్రీలోకి సాల్టు, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అండి, అలాగే కారం. కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ములక్కాడలు కూడా వేస్తున్నాం కదా. నేను 2 స్పూన్లు మామూలు కారం వేసానండి. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసాను. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి కర్రీకి. ఘాటు అయితే ఎక్కువే ఉండదు ఆ కారం. ఈ కారం కూడా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, మసాలా పేస్టు, ఇది కూడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఈ పేస్ట్ వేసి చేసుకోవచ్చు, లేదంటే మసాలా పౌడర్ మాత్రమే వేసి కూడా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటే బాగుంటుంది కదండి కర్రీ. ఎప్పుడు ఒకే పద్ధతిలో కాకుండా రకరకాలుగా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేనైతే ఈరోజు ములక్కాడలు వేసి పేస్ట్ వేసి చేస్తున్నానండి. ఈ మసాలా కూడా కొంచెం మగ్గితే ఆయిల్లో చాలా బాగుంటుంది. ఈ ఎండు మాంసంలో ములక్కాడలు, దోసకాయ, వంకాయ, గోంగూర, ఇలా ఏ రకమైన కాయగూరలు వేసినా కూడా చాలా బాగుంటుందండి. చింత చిగురు ఒట్టిగా వండుకుంటే కూడా కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కావలసినంత వాటర్ పోసి మూత పెట్టాలండి. వాటర్ పోసి మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్స్ తీసుకొచ్చాను. చాలా బాగా ఉడికిపోయింది. అంటే మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోయినాయండి ములక్కాయలు, మాంసం కూడా.
ఈ ఎండు మాంసం తినటం వల్ల మన బాడీ చాలా గట్టిగా స్ట్రెంగ్త్ బాగుంటుందంటండి. అలాగే వాతం అనేది ఉండదు ఈ మాంసంలో. మాంసం మనం క్లీన్ చేసుకుని ఎండబెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఇంట్లో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవడానికి చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర కూడా కట్ చేసేసి మూత పెట్టి విజిల్స్ రానిస్తానండి. మీరు ఈ కర్రీ ఎప్పుడు తినని వాళ్ళు, టేస్ట్ చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఎండు మాంసాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ మసాలా పేస్ట్ వేసిన వెంటనే మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఇంకా కర్రీ పూర్తిగా ఉడకకుండానే మంచి స్మెల్ వస్తూ వెంటనే తినేయాలనిపిస్తూ ఉంది. అంత బాగుందండి స్మెల్ అయితే. ఈ సమ్మర్లో 1 కేజీ మటన్ తెచ్చుకొని మనం క్లీన్ చేసుకుని చక్కగా ఎండబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. త్వరగా ఆరిపోద్ది. అలాగే మనం నిల్వ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా విజిల్స్ కూడా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి. ఆఫ్ చేసి ఆ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూశాను. కొంచెం ఇంకా వాటర్ ఉంది. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు మనం ఎగిరించుకోవాలి. మీకు కొంచెం పలచగా కావాలి అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చండి. నేను ఇంకా కొంచెం దగ్గరగా ఉడికించాను. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఉడికించానండి అది ఎగిరిపోయే వరకు. ఆ పులుసు అనేది ఎగిరిపోయి కొంచెం దగ్గర పడే వరకు ఎగిరించుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందండి. నేను అన్నాను కదా, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. చివరగా ఉప్పు, కారం అన్నీ సరిచూసుకోవాలండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గింది. అది కూడా వేసి కలిపెట్టి మూత పెట్టి కొంచెం ఎగిరే వరకు ఉంచానండి. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుందో అనుకునేవాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. మీకు బాగా నచ్చుతుంది. ఇదిగోండి కర్రీ అయితే ఎగిరిపోయింది. మరి గరిటెపెట్టు తిప్పేసామనుకోండి ములక్కాడలు విడిపోతాయి. అందుకని చెప్పి ఒకసారి అలా కలిపి పెట్టాను. కుక్కర్ కాడ పట్టుకుని చూసారా, ముక్కలు చాలా స్మూత్గా ఉడికినాయండి. ములక్కాడలు కూడా విడిపోకుండా చాలా బాగున్నాయి. చూసారుగా మా కర్రీ ఎలా ఉంది, నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. బాయ్ అండి.